#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మీకు బాల్నెస్ ఉందని మీరు తెలుసుకున్నారు, దానికి సొల్యూషన్స్ వెతికేటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక మంచి సొల్యూషన్ అండ్ మీరు కూడా ఐడియల్ క్యాండిడేట్ అని మీ డాక్టర్ చెప్పారు. ఇప్పుడు మీకు టెస్టులు చేశారు, టెస్టుల్లో అంత నార్మల్ గా ఉంది, మీకు డేట్ కూడా ఫిక్స్ చేశారు. కరెక్ట్ గా 1 or 2 days లో మీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఉంది అనగా మీకు విపరీతమైన కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయింది. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చా అంటే, కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు విపరీతమైన కాఫ్ వచ్చినా లేకపోతే తుమ్ములు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నా అటువంటి సిచ్యువేషన్ లో ట్రాన్స్ప్లాంట్ చేసే సర్జన్ కి అది కాన్సన్ట్రేషన్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అదొక్కటే కాకుండా సర్జరీ జరిగిన తర్వాత మీకు గనక మళ్ళీ తుమ్ములు వస్తున్నాయి లేదా కాఫ్ చేస్తున్నాయి అనుకోండి, దానివల్ల ప్రెషర్ పెరిగి స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ కాస్త పాప్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మీరు సర్జరీ జరిగిన తర్వాత కూడా విపరీతమైన రన్నింగ్ నోస్ ఉంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్ లో మీరు యాక్సిడెంటల్ గా మీ చేతులు స్కాల్ప్ మీద తగిలించుకునే అవకాశం ఉంది. అందుకని ఒకవేళ మీకే గనక గొంతులో ఇచ్చి సెన్సేషన్ గానీ ఉందనుకోండి, అటువంటప్పుడు మీ డాక్టర్ కి ఈ విషయం తెలియజెప్పి మీ సర్జరీని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఈ రోజు కాకపోతే రేపు, లేకపోతే ఇంకేదైనా రోజులో చేసుకోవచ్చు. అంతేగాని ఎమర్జెన్సీగా కాఫ్ ఉన్నా కోల్డ్ ఉన్నా మళ్ళీ నాకు డేట్స్ దొరక్కపోవచ్చు, లేకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గర డేట్స్ దొరక్కపోవచ్చు అని మాత్రము హడావిడిగా చేసుకోవాల్సిన సర్జరీ కాదు. ప్రశాంతంగా మీరు హెల్దీగా ఉన్నప్పుడే ఇటువంటి సర్జరీని చేయించుకోవాలి.